వచ్చాను. ఇక్కడ కోచలకలో బోనాలు ఉన్నాయి. ఆ సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. మా తర్వాత మా అమ్మోళ్ళు కూడా వస్తారు. అప్పుడు వీడియో తీస్తాడు మా బావయ్య. అంతవరకు ఈ వీడియో తీస్తున్నాం చూడండి. మా అత్తయ్య గారెలు చేసింది. నువ్వే మహాడు ఆస్ట్రేలియా నుంచి రాలే, అమెరికా నుంచి రాలే, దుబాయ్ నుంచి వచ్చిన. మాట్లాడు బాగున్నాను ఇసరా ఇక్కడ ఓకే మాట్లాడు. అరే నీ దేవుని కొద్దిసేపు నీ డాన్స్ కోసం ఎంతమందో వెయిట్ చేస్తున్నారు చాలా మంది తెలుసా. మాట్లాడు. ఏం చదువుకుంటున్నావు నువ్వు? సిక్స్త్. ఓకే వెరీ గుడ్. ఏ ఊరు మాది? మీది కాంచుకల్లా. మీ నాన్న చేస్తుంటాడు? మీ అమ్మ హౌస్ వైఫా? ఓకే కూర్చో. కూసా. ఓ వీడు చూడు రోహన్ గారు చూడు. అరే రోహన్ ఏంట్రా అందరికి లేవదమ్మ నీకు లేవదా? నీ వచ్చానా పట్టుకోరా మంచం పట్టుకో రోహను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా గ్రామంలో బోనాలు ముత్యాలమ్మ. మరి మా ఊర్లో ముత్యాలమ్మ ఎలా పెడతారు కింద ఏంట్రా అడ్డం కాదు అట్ట కాదురా ఓ రాదురా. అందరి గ్రామాలలో ముత్యాలమ్మ పెట్టడం వేరు, మా గ్రామంలో పెట్టడం వేరు ఫ్రెండ్స్. మా గ్రామంలో స్పెషల్ ఉంటుంది. అదేంటి మా ఏమన్నా అడుగు తెలుసుకుందాం. అది కాదు ఎట్లా గ్రామం మొత్తం కూడా ఒకేసారి ఫ్రెండ్స్. ఆడవాళ్ళు మొత్తం కూడా పోగయ్యి ఈ బజార్న 100 మంది, ఆ బజార్న 100 మంది, ఆ బజార్ అంటే ఒక బజార్ నుంచి ఇంకో బజార్ వాళ్ళు వచ్చిన దాకా ఆగుతారు రోడ్డు మీద. డప్పులతో, మేళాలతో, తారాలతో, తప్పిళ్ళతో మొత్తం పోగయ్యి ఒకేసారి ఊరు బయటకు వచ్చిన తర్వాత మొత్తం అందరు కలిసి ఒకేసారి ముత్యాలమ్మ కాడికి పోతారు అన్నమాట. అట్లుంటుంది. దాని తర్వాత ఇక్కడ కొంతమంది మొక్కులు ఉంటాయి. ఏ మొక్కులు వాటిని ఏమంటారు? పెళ్లి కాని వాళ్ళు గండ దీపాలే పెళ్లి అయితే చెప్పి ఇద్దరుగా అక్కడ దాకా కాలు కింద పెట్టుకుంటా గుడి దాకా పోయి అమ్మవారికి దీపం పెట్టి 3 ప్రదక్షిణలు చేసి ఆ బూరెల దండ గారెల దండ అమ్మవారి మెల్లో వేసి మొక్క చెప్తారు. అదనమాట మొక్క పవిత్రం. కానీ ముత్యాలమ్మ ఫ్రెండ్స్ గ్రామ దేవత చాలా పవర్ఫుల్. మన పంటలు పొలాలు వ్యవసాయాలు గొడ్డు గోద ఇల్లు వాకిలి మొత్తం కూడా చల్లగా ఉండాలంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంటి నుంచి బోనం ఇంటికి వెళ్ళి అమ్మవారికి వెళ్తుంది. ఎవరు సామాన్లు తగ్గట్టు వారు పెట్టుకుంటారు. అందరూ పెడతారు మన ఊళ్ళో గారెలు బూరెలు చీర. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపు ఇక ఇంటికి 1000 రూపాయలు వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంటికి దాదాపు శాతనైన వాళ్ళందరూ 1000 రూపాయలు వేసుకొని మేకపోతులు ఎత్తారు. కోను కోసుకుంటారు, మేకపోతులు ఎత్తారు. మొత్తం కూడా మేకపోతులు అందరూ కోసి మొత్తం కమిటీకి మేకపోతులు సాకలోళ్ళే కోస్తారు. కులాలు బాగుంటాయి ఫ్రెండ్స్. కులాలు కూడా మస్తు ఉంటుంది. కొమ్మరోళ్ళు ఏమో ముత్యాలమ్మ కాడ ఉంటారు. బొట్టు మళ్ళీ ఇంటింటికి బొట్టు చెప్పడానికి వస్తారు. కొమ్మరోళ్ళు బొట్టు అడక్కపోతారు. అడకపోయి ముత్యాలమ్మ పెడతారు కదా. ఫస్ట్ వాళ్ళు పూజిస్తారు. అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయాలు. ఇది కులాలు అన్నమాట. ఈ కులం వాళ్ళు ఈ పని చేయాలి, ఈ కులం వాళ్ళు ఈ పని చేయాలి అంటే వాళ్ళకి వెనకటి నుంచి వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఎంత బాగుంటుందో. డిమాండ్ ఉంటుంది. వచ్చిన కొనుగోయాలంటే వాళ్ళే కొయ్యాలా. మేకపోతుని ప్రతి మేకపోతు కూడా జలత అయ్యాలి ఫ్రెండ్స్. జలత అవుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం కొంచెం చేంజ్ చేశారు. అయితే ఒక మేకపోతుని కొయ్యాలంటే మేకపోతుని అదే జలత అవుతుంది కదా ఫ్రెండ్స్. జలత ఇచ్చేటప్పుడు మంగళోళ్ళు దానికి పొగ వేయటం, నోట్లో నీళ్ళు పోయటం మంగళోళ్ళే చేయాలి. అంటే కొన్ని రూల్స్ అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెద్దాం. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని వెనకటి నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆచారాలు సాంప్రదాయాలు చాలా బాగుంటుంది ఇవాళ మా ఊర్లో.
ఎందుకంటే ఏ కులంలో ఆ పని చేస్తుంటారు. అందరు మగవాళ్ళంతా కూడా తెల్ల గొడ్డలు వేసుకుంటారు, ఆడవాళ్ళంతా కూడా పట్టు చీరలు కట్టుకుంటారు. ఆడబిడ్డలు వస్తారు, ఆడబిడ్డలు వచ్చి ఇంట్లో గారెలు, చికెను, మటను అంత రకరకాల బాగుంటుంది ఫ్రెండ్స్. టప్పుకులు డిడిన్ డిన్ డిడిన్ డిన్ డిడిన్ డిన్ అంటే వేపాకులతో మొక్కులు చెల్లించుకుంటూ చాలా బాగుంటుంది అనమాట. నేను చూపిస్తాను, యూట్యూబ్లో లైవ్ కూడా పెడతాను. వీలుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే గారెలు అవుతున్నాయి. మరి ఈ గారెలు అమ్మవారికి తీసి మా ఇంట్లో ముసలి వాళ్ళకంటే చచ్చిపోయిన వెనకట ముసలి వాళ్ళకి పెట్టి మా అమ్మవారికి ఇస్తావు కదా, అదనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్.